శ్రీ రామానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో శ్రీ షిరిడి సాయినాథ మార్కండేయ స్వామి మరియు సంతాన నాగదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం షేర్లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పంలో ఘనంగా జరిగింది. ఆధ్యాత్మిక చింతనతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, షేర్లింగంపల్లి అభివృద్ధికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించినటువంటి ఆలయం వైభవోపేతంగా ప్రారంభమైంది. శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో శ్రీ షిరిడి సాయినాథ మార్కండేయ స్వామి మరియు సంతాన నాగదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం షేర్లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో ఘనంగా జరిగింది. ఆధ్యాత్మిక చింతనతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, షేర్లింగంపల్లి అభివృద్ధికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించినటువంటి ఆలయం వైభవోపేతంగా ప్రారంభమైంది. 3 రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉదయం నుంచే ఋత్వికుల మంత్రోచ్చరణల నడుమ యజ్ఞశాలలో హోమాలు నిర్వహించారు. పలు పూజా క్రతువులను పూర్తి చేసిన ఋత్వికుల ప్రధాన ఆలయాలతో పాటు ఉపాలయాల గోపురాలపై కలశ ప్రతిష్ఠ చేపట్టారు. అనంతరం శ్రీ షిరిడి సాయినాథ మార్కండేయ స్వామి మరియు సంతాన నాగదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవదేవతల పాదాల చెంత బీజాక్షర బంగారు యంత్రాన్ని ఉంచడంతో పాటు పీఠంపై విగ్రహాలను ప్రతిష్ఠించారు. యజ్ఞశాలలో పలు పూజా క్రతువులను నిర్వహించిన వేద పండితులు కలశాల ద్వారా దేవతలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అనంతరం వివిధ కార్యక్రమాలు నిర్వహించి అలంకరణ పూర్తి చేసి సాధారణ భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ చరిత్రాత్మక వేడుక మన సాంస్కృతిక పునర్జీవనానికి సంకేతంగా నిలుస్తుందని అన్నారు. ఆ భగవంతుడి సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ఎంతో అదృష్టం భావిస్తున్నానని, జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, స్థానిక ప్రజలు మాట్లాడుతూ 2 సార్లు కార్పొరేటర్గా గెలిపించుకున్నామని, అందుకు మా ప్రాంతమంతా మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరిచారని, అలాగే తన సొంత ఖర్చులతో బడి నిర్మించి ఎందరో పేద విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు. మా కోసం మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అందులో భాగంగా ఒక గొప్ప సంకల్పంతో తన సొంత ఖర్చుతో అన్ని హంగులతో సకల సౌకర్యాలతో ప్రశాంతత వాతావరణంలో ఆలయం నిర్మించి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ని కొనియాడారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్కి కృతజ్ఞతలు తెలుపుతూ సాయిబాబా ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో పూర ప్రముఖులు, సీనియర్ నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు చక్కగా మీ అందరి సమక్షంలో మనందరి ఆధ్వర్యంలో మరి బ్రహ్మశ్రీ పవన్ పంతులు గారి ఆధ్వర్యంలో శ్రీ 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 మాధవానంద సరస్వతి గారి ఆశీస్సులతోని మన ఈ ఆలయంలో ప్రతిష్ఠా కార్యక్రమం ఏదైతుందో చక్కగా 3 రోజుల నుంచి జరుపుకోవడం జరిగింది. మరి అశేష భక్తులు విచ్చేసి మరి చాలా మంది భక్తులందరూ కూడా మరి ఓపికతోని 3 రోజుల పాటు యజ్ఞాల మీద వీటన్నిటి మీద కూర్చొని మంచి భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి భక్తులందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చక్కటి వేద పండితులు, చక్కటి వేద పఠనంలో పాఠశాలలో మరి వాళ్ళు విద్యను అభ్యసించి మరి ఈరోజు మన క్షేత్రంలో, మన ఏరియాలో మంచి ఆలోచనతోని మా రాఘవేంద్ర శర్మ గారి సారథ్యంలో చాలా బాగా ఈ యజ్ఞాలు అన్నీ జరిగినాయి. మీ అందరికీ కూడా మా తరఫున, మా ప్రాంత ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి. థ్యాంక్ యూ.
अल्लाह तुम्हें कुरान